నమస్తే ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కింగ్ కాసు క్రియేషన్స్. గైస్, ఇక్కడ మేము ముంగుంటున్న బైక్ వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V బైక్ అవుతుంది. అండ్ ఈ బైక్ ఒక వాకర్ అండ్ రివ్యూ నేనైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను. అండ్ ఈ బైక్ వచ్చేసి మనకి 2024 ఎడిషన్ అనమాట. ఈ ఇయర్లో వచ్చిన ఈ ఎక్స్ట్రీమ్ 160R 4V బైక్లో మనకి హీరో కంపెనీ అయితే చాలా రకాల అప్డేట్స్ అయితే చేసింది. దాంతోపాటు కొత్త ఫీచర్స్ కూడా ఈ బైక్లో అయితే యాడ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఈ ఫీచర్స్ ఈ సెగ్మెంట్లో ఉన్న వేరే 160cc బైక్లో అయితే లేవు అనమాట. ఆ ఫీచర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ ఈ ఫీచర్స్ మనకి డే టు డే లైఫ్లో చాలా హెల్ప్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ ఎక్స్ట్రీమ్ 160R 4V బైక్ ఉంది కదా, ఈ బైక్ వచ్చేసి మనకి ఈ 160cc సెగ్మెంట్లో ఫాస్టెస్ట్ బైక్ అన్నమాట. అదే మీరు పవర్ఫుల్ 160cc బైక్ తీసుకుంటే మీకు టీవీఎస్ అపాచీ RTR 160 4V అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫాస్టెస్ట్ బైక్ అనమాట. ఇంక ఈ వీడియోలో నేను మీకు ఈ బైక్ ఎలా ఉంది, ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు కొత్తగా, అండ్ ఈ బైక్లో ఎలాంటి అప్డేట్స్ చేశారు, అండ్ బైక్ ప్రైస్ ఎంత అని మీకు క్లియర్గా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో మీకు నచ్చినా, వీడియో మీకు యూస్ఫుల్ అయినా తప్పకుండా వీడియోని లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీరు ఇంకా మన ఇన్స్టా, ఫేస్బుక్, టెలిగ్రామ్లో ఫాలో కాకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. లింక్స్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్ అయితే ఉన్నాయి. ఇంకెప్పటిలాగా ఈ వీడియో కూడా నేను 1K వ్యూస్ ప్లస్ 200 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏ బైక్ అయినా హాట్ ఇంజన్ కాబట్టి మనం కూడా ఈ బైక్ ఒక ఇంజన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ బైక్ ఒక ఇంజన్ ఒక డిస్ప్లేస్మెంట్ గా మనం చూసుకున్నట్టయితే 163.2cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 వాల్వ్ ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ FI ఇంజన్ ఇది. ఇంక ఈ బైక్ ఒక పవర్ అండ్ టార్క్ అని చూసుకున్నట్టయితే పవర్ వచ్చేసి 16.9 PS పవర్ ఎట్ 8500 RPM అవుతుంది. అండ్ టార్క్ వచ్చేసి 14.6 Nm టార్క్ ఎట్ 6500 RPM అవుతుంది. అండ్ ఈ ఇంజన్ యాక్సిలరేషన్ కూడా చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ బైక్ వచ్చేసి మనకి 0 to 60 స్పీడ్ జస్ట్ మనకి 4.41 సెకండ్స్ లో రీచ్ అయిపోతుంది అనమాట. ఈ ఇంజన్ ఒక హెడ్ కూడా కాపర్ కలర్ ఫినిషింగ్ అయితే చేశారు, సేమ్ బైక్ కలర్ కి మ్యాచ్ అవుతాడు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి బైక్ ఒక రేడియేటర్ అవుతుంది. బైక్ లో వచ్చేసి మనకి ఆయిల్ కూలర్ రేడియేటర్ అవుతుంది, అది కూడా 6 fin రేడియేటర్ అన్నమాట. అండ్ కింద కానీ చూసినట్టయితే మనకి ఈ బైక్ ఒక ఇంజన్ ఒక కౌల్ అవుతుంది. ఇది మొత్తం ప్లాస్టిక్దే. అండ్ ఇది మొత్తం మనకి బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ దీనిపైన చూస్తే మనకి 4V బ్రాండింగ్ అయితే చూడొచ్చు. సో బ్రౌన్ కలర్ గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు, స్టిక్కరింగ్. సో 4V మీన్స్ 4 వాల్వ్ అనమాట. ఇంక బైక్ ఒక ట్రాన్స్మిషన్ కానీ చూసుకున్నట్టయితే ఈ బైక్ లో వచ్చేసి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది, మాన్యువల్ గేర్ బాక్స్, 5 గేర్లు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి సైడ్ స్టాండ్ అవుతుంది. అండ్ ఈ బైక్ లో మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి రైడర్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి, ఫ్లెక్సిబుల్ రబ్బర్ ఫినిషింగ్ అయితే చేశారు. క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి సెంటర్ స్టాండ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టు మనకి పిలియన్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి, ఇవి అల్యూమినియం అయితే ఇచ్చారు. సో ఇది ఫోల్డబుల్, సో క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఈ బైక్ ఒక డ్రైవ్ టైప్ చూసుకున్నట్టయితే బైక్ వచ్చేసి మొత్తం మనకి ఓపెన్ చైన్ డ్రైవ్ అయితే వస్తుంది. సో చైన్ అయితే మొత్తం ఓపెన్ ఉంది కాబట్టి మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ అయితే క్లీన్ చేసుకోండి. అప్పుడే మనకి చైన్ ఒక లైఫ్ టైం అయితే బాగుంటుంది అనమాట, అదైతే మీరు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ చూస్తే మనకి చైన్ పైన చిన్నది ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు, ఇట్లా ప్లాస్టిక్ది. సో ఇది ప్లాస్టికే, మెటల్ అయితే కాదు. సో క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో గట్టిగా ఉంచితే వంగిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి శారీ గార్డ్ అవుతుంది. సో లేడీస్ కూర్చున్నప్పుడు వాళ్ళ శారీ ఇట్లా వీల్లోకి వెళ్ళి ఇరుక్కోకుండా ఈ శారీ గార్డ్ అయితే హెల్ప్ అయితే చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ గురించి. ఈ హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V బైక్ లో వచ్చేసి మనకి KYB USD ఫోక్స్ అయితే ఇచ్చారు. వేరే 160cc బైక్ లో కూడా మనకి USD ఫోక్స్ ఉన్నాయి, కానీ అవి KYB బ్రాండ్ అయితే కాదన్నమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి 37mm KYB USD ఫోక్స్ అయితే చూడొచ్చు, మొత్తం గోల్డెన్ కలర్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే రిఫ్లెక్టర్ ఉంది, దాని కింద చూస్తే మనకి KYB బ్రాండింగ్ అయితే చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసి 7 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, మొత్తం రెడ్ కలర్ అయితే ఉంది చూడడానికి అయితే. అండ్ మన కంఫర్ట్ కి తగ్గట్టు దీని అయితే మనము 7 స్టెప్స్ అయితే మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ ఎక్స్ట్రీమ్ 160R 4V బైక్ యొక్క బ్రేక్స్ గాని మనం చూసుకున్నట్టయితే ఈ బైక్ లో వచ్చేసి మనకి డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ మోడల్ వెహికల్ లో మనకి సింగిల్ ఛానల్ ABS అయితే ఉండే, ఇప్పుడు మనకి ఈ బైక్ ని డ్యూయల్ ఛానల్ ABS కి అయితే అప్డేట్ అయితే చేశారు. ఇప్పుడు ఈ బైక్ మీకు మోర్ సేఫ్టీ అయితే అయిందన్నమాట. ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసి 276mm పెటల్ డిస్క్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ ABS కూడా ఉంది. ఫ్రంట్ క్యాలిపర్ వచ్చేసి 2 piston క్యాలిపర్ అయితే ఇచ్చారు, బట్ ఇది ఏ కంపెనీ అయితే తెలియదు, ఇక్కడ ఏమి ఇవ్వలేదు. అండ్ బ్యాక్ సైడ్ డిస్క్ సైజ్ వచ్చేసి 220mm పెటల్ డిస్క్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. బ్యాక్ సైడ్ క్యాలిపర్ వచ్చేసి నిసిన్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే నిసిన్ కంపెనీ అయితే ఉంది క్యాలిపర్. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క వీల్స్ అండ్ టైర్ సైజ్ గురించి. వీల్స్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ 17 ఇంచెస్ అలో వీల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వీల్స్ పైన మనకి బ్రౌన్ కలర్ రిమ్ టేప్ తో పాటు 160R బ్రాండింగ్ అయితే చూడొచ్చు. ఇంకా టైర్ సైజ్ గా
చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి 100/80 17 ఇంచెస్ టైర్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 130/70 ఆర్ 17 ఇంచెస్ టైర్ అవుతుంది. బ్యాక్ సైడ్ మీకు రేడియల్ టైర్ అవుతుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్ ప్యాటర్న్ చూడడానికి ఇలా అవుతున్నాయి. ఇంక బైక్ లో టైర్స్ వచ్చేసి సియట్ కంపెనీ టైర్స్ అయితే ఇచ్చారు. సియట్ జూమ్ ప్లస్ ఎఫ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు ఈ బైక్ లో అయితే. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క డిజైన్ అండ్ లుక్స్ గురించి. ఈ హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V బైక్ వచ్చేసి నేకెడ్ స్పోర్ట్ కేటగిరీ కిందకి అయితే వస్తుంది. అండ్ ఈ బైక్ ఒక డిజైన్ లుక్ చూడడానికి అయితే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ అయితే ఉంటుంది. ఈ బైక్ చూడడానికి మనకి ట్రాన్స్ఫార్మర్స్ లెక్క అయితే కనబడుతుంది అన్నమాట. సో మీరైతే చూడొచ్చు వీడియోలు అయితే. అండ్ ఈ బైక్ లో ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ కొత్తగా తీసుకొచ్చారు. దీని పేరు వచ్చేసి మనకి కెవిలర్ బ్రౌన్ అన్నమాట. అండ్ ఓల్డ్ కలర్స్ కూడా అలానే ఉన్నాయి. ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ నుంచి చూడడానికి బైక్ ఇలా అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ పైన ఈ ప్లేస్ లో వచ్చేసి మనకి ఈ బైక్ ఒక నంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఇక్కడ ఈ ప్లేస్ లో. అండ్ కింద చూసుకుంటే మనకి హీరో లోగో అవుతుంది 3D లా క్రోమ్ ఫినిషింగ్ అయితే వేశారు. ఇంకా హెడ్ లైట్ చూసుకుంటే ఈ బైక్ లో మనకి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇచ్చారు. డిజైన్ చూడడానికి ఇలా అవుతుంది. హై బీమ్ లో బీమ్ రెండు అవుతున్నాయి. అండ్ డిఆర్ఎల్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అవుతున్నాయి. సో రెండు డిఆర్ఎల్స్ అవుతున్నాయి బైక్ లో. సిగ్నల్ లైట్ చూసుకుంటే ఎల్ఈడి సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు ఈ బైక్ లో. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ కౌల్ ఒక ప్యానల్స్ చూసుకుంటే సైడ్ ఈ ప్యానల్ మొత్తం మనకి సో కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఒక ఫినిషింగ్ అయితే చేశారు. రియల్ కార్బన్ ఫైబర్ అయితే కాదు, జస్ట్ ఆ ఫీల్ రావడానికి ఈ డిజైన్ అయితే యాడ్ చేశారు. కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఫీల్. అండ్ ఫ్రంట్ మడ్ గార్డ్ చూసుకున్నట్టయితే సో డ్యూయల్ టోన్ మడ్ గార్డ్ అయితే ఇచ్చారు. ఈ పైన ఈ పార్ట్ మొత్తము సో బ్రౌన్ కలర్ అయితే ఇచ్చారు ఈ పైన పార్ట్. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న ఈ పార్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ బ్లాక్ కలర్. అండ్ ఇక్కడ కూడా బ్లాక్ అండ్ హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ చూస్తే మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ బ్రాండింగ్ అయితే ఇక్కడ అయితే ఇచ్చారు. ఇంకా హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V సైడ్ నుంచి చూసినప్పుడు ఈ బైక్ ఒక సైడ్ లుక్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. సో మనం చూసినప్పుడు ఫస్ట్ నోటీస్ చేసేది ఈ ఫ్యూయల్ ట్యాంక్ ప్యానల్స్ అన్నమాట. డిజైన్ అనేది చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది సైడ్ ప్యానల్స్ది. అండ్ ఈ ప్యానల్స్ మొత్తము మ్యాట్ బ్రౌన్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ పైన చూస్తే మనకి ఇక్కడ హీరో బ్రాండింగ్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి 3D లా ఎక్స్ట్రీమ్ అని మెన్షన్ చేశారు బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో అయితే. అండ్ ఈ సైడ్ ప్యానల్స్ పైన చూసినట్టయితే మనకి ఇక్కడ కింద చూడండి ఇక్కడ వైట్ కలర్లో ఆయిల్ కూలర్ అని ఈ ప్లేస్లో మెన్షన్ అయితే చేశారు. అండ్ ఈ బైక్లో మనకి నియాన్ షూటింగ్ స్టార్ అని ఇంకొక కలర్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది ఆ కలర్ కూడా. అండ్ ఈ బ్రౌన్ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సైడ్ ప్యానల్స్ ఉన్నాయి కదా ఫ్యూయల్ ట్యాంక్ ప్యానల్స్, ఇవన్నీ మీకు సింగిల్ పీస్ ప్యానల్స్ అన్నమాట. సో మీకు ఫ్యూయల్ ట్యాంక్ పై నుంచి ఇక్కడ చూడొచ్చు మీరు కంటిన్యూ అవుతాం. మీకు ఇక్కడ కింద నుంచి బ్యాక్ సైడ్ ప్యానల్స్ దాకా ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి ఫ్యూయల్ ఇంజెక్షన్ అని ఇక్కడైతే బ్రాండింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే ఇది ప్లాస్టిక్ ఇదే, సో గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ దీనిపైన చూస్తే మనకి వైట్ అండ్ గోల్డెన్ కలర్ బ్రౌన్ గ్రాఫిక్స్ విత్ 160R బ్రాండింగ్ అని చూడొచ్చు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూడడానికి ఇలా అవుతుంది. అండ్ ఫ్యూయల్ లిడ్ పక్కన కూడా మనకి ఇక్కడ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి E20 స్టిక్కర్ అవుతుంది. ఇప్పుడు హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V బైక్ వచ్చేసి మనకి E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ కింద ఉన్న ఈ ప్యానల్ కూడా మనకి సిల్వర్ కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఈ బైక్ ఒక చాసెస్ అయితే ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఈ ప్లేస్లో మీకు ఈ బైక్ ఒక చాసెస్ అయితే కనబడుతుంది. ఈ బైక్లో వచ్చేసి మనకి ట్యూబులర్ అండర్ బోన్ డైమండ్ టైప్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. సో ఈ చాసెస్ అనేది. అండ్ ఇక్కడ చూస్తే మనకి రైడర్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి ఫ్లెక్సిబుల్, సో రబ్బర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి బైక్ ఒక సైలెన్సర్ అవుతుంది, చాలా చిన్నగా అవుతుంది. అండ్ సౌండ్ ఎలా ఉంటుంది మీకు వీడియో స్టార్టింగ్ అయితే పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో మీకు లాస్ట్ ఇయర్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి రియర్ మాస్టర్ సిలిండర్ ఇక్కడ అవుతుంది. అండ్ ఈ సైడ్ ప్యానల్ కూడా మొత్తము కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఫినిషింగ్ అయితే చేశారు ప్రీమియం లుక్ కోసము. అండ్ ఈ బ్యాక్ సైడ్ ప్యానల్ కూడా మొత్తం గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ చేశారు. దీనిపైన మనకి గోల్డెన్ బ్రౌన్ హీరో లోగో అయితే చూడొచ్చు, స్టిక్కర్ ఇది. ఇంక బైక్ ఒక సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ బైక్లో మనకి సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 160R బ్రాండింగ్ అయితే చూడొచ్చు. ఇంత ముందుకు ఓల్డ్ మోడల్ బైక్లో మనకి స్ప్లిట్ సీట్స్ అయితే ఉండే. సో బైక్ మనకి ఫ్యామిలీకి అయితే సెట్ అయ్యేది కాదు. సో పిలియన్ సీట్ కూడా హైట్ అయితే ఉండే అనమాట. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని వీళ్ళు సాల్వ్ చేస్తూ సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సో రైడర్ కంఫర్ట్ పిలియన్ కంఫర్ట్ ఇప్పుడు చాలా బాగుంటుంది. అండ్ మీరు ఫ్యామిలీకి కూడా కంఫర్టబుల్గా ఇప్పుడు ఈ బైక్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ సీట్ ఉంది కాబట్టి. సో సింగిల్ సీట్ ఉన్న బైక్లో ఇదే అడ్వాంటేజ్, ఫ్యామిలీకి అయితే వాడుకోవచ్చు అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి బైక్ ఒక స్ప్లిట్ గ్రాబుల్స్ అయితే ఉన్నాయి. సో పిలియన్ కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా అయితే పట్టుకొని అయితే కూర్చోవచ్చు. ఇంక ఈ బైక్ ఒక రియర్ టైల్ లైట్ డిజైన్ అయితే మొత్తం చేంజ్ చేశారు. ఇంతకుముందు మనకి ఇలాంటి డిజైన్ అయితే లేకుండే. అండ్ ఇప్పుడు ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. హెచ్ షేప్ ఎల్ఈడి టైల్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఈ బైక్లో మనకి ప్యానిక్ బ్రేక్ అలర్ట్ అయితే ఇచ్చారన్నమాట. ఈ బైక్ ఒక కాంపిటీటర్ అయినా వేరే 160cc బైక్స్ ఉన్నాయి, అందులో ఈ ప్యానిక్ బ్రేక్ అలర్ట్ అయితే లేదన్నమాట ఈ యొక్క బైక్లో అయితే ఉంది. ఇంక బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఈ ఫెండర్ ఉంది కదా, ఇదంతా మనకి డిజైన్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మనకి హీరో బ్రాండింగ్ చూడొచ్చు. అండ్ సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడి సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి రిఫ్లెక్టర్ ఉంది, దీనిపైన లైట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. అండ్ ఇది ఫ్లెక్సిబుల్ అయితే కాదు. అండ్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది, హార్డ్ ప్లాస్టిక్. ఇటు పక్కన చూస్తే మనకి శారీ గార్డ్ అవుతుంది. ఇంకా కింద చూసినట్టయితే ఇక్కడ ఈ బైక్ ఒక స్వింగ్ ఆర్మ్ అవుతుంది.
అవుతుంది. ఈ బైక్లో వచ్చేసి మనకి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. ఇంకా ఓవరాల్గా హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V బైక్ వచ్చేసి ఇలా అవుతుంది అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక హ్యాండిల్ బార్ సింగిల్ పీస్ వైడ్ హ్యాండిల్ బార్ అవుతుంది. బైక్లో అయితే హ్యాండిల్ బార్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్లో హజార్ లైట్ స్విచ్ అవుతుంది. అండ్ దీని పక్కన మనకి ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ ఒకటే స్విచ్లో ఇంటిగ్రేట్ అయితే చేశారు. లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ పాస్ స్విచ్ అవుతుంది. అండ్ దీనిపైన హెడ్ లైట్, ఐ బీమ్, లో బీమ్ స్విచ్ ఉంది. అండ్ కింద మనకి సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఆ కింద హార్న్ స్విచ్ అవుతుంది. ఇంక ఈ బైక్ యొక్క మిర్రర్స్ కానీ చూసినట్టయితే చూడడానికి ఇలా అయితే ఉన్నాయి. సో మిర్రర్స్ అయితే పర్లేదు, క్వాలిటీ అయితే డీసెంట్గా అయితే ఉన్నాయి. అండ్ ఈ బైక్లో మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అవుతుంది. అది ఇక్కడ హ్యాండిల్ బార్ కింద అవుతుంది. ఇంక ఈ బైక్ ఒక కన్సోల్ కానీ చూసుకున్నట్టయితే బైక్లో వచ్చేసి మనకి ఫుల్లీ డిజిటల్ LCD డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ ఈసారి వీళ్ళు ఈ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ని 300% ఇంక్రీస్ అయితే చేశారన్నమాట. సో చూడాలి మనకి డే టు డే లైఫ్లో ఎలా విజిబిలిటీ ఉంది కన్సోల్, సో కనబడుతుంది లేదని చెప్పి. ఇంకా ఆన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా అవుతుంది. ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ మన డిజిటల్ అవుతుంది. ఇక్కడ పైన RPM, స్పీడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఓడోమీటర్, ఇక్కడ టైమ్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది బైక్లో. లైక్ మనం బ్లూటూత్తో కనెక్ట్ చేసుకుంటే SMS, ఫోన్ బ్యాటరీ అండ్ ఇక్కడ సర్వీస్ రిమైండర్, ఫ్యూయల్ గేజ్ ఇవన్నీ అయితే చూపిస్తుంది. అండ్ ఈ కన్సోల్లో మనకి కొత్తగా ఈసారి మనకి డ్రాగ్ టైమర్ అయితే యాడ్ చేశారనమాట. ఇక్కడ మీకు D1, D2 కనబడుతుంది కదా, ఇది సో డ్రాగ్ టైమర్. సో ఇదైతే యాడ్ చేశారు. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మనకి వేరే బైక్లో అయితే లేదు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V బైక్ యొక్క డైమెన్షన్స్ గురించి. సీట్ హైట్ వచ్చేసి 795 mm అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm. వీల్ బేస్ వచ్చేసి 1333 mm అవుతుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్. అండ్ ఈ బైక్ ఒక మొత్తం వెయిట్ వచ్చేసి 145 kgs అవుతుంది. అండ్ ఈ బైక్ ఒక మైలేజ్ చూసుకుంటే ఈ బైక్ 40 నుంచి 45 మైలేజ్ అయితే ఇస్తుంది. అండ్ ఈ బైక్ ఒక టాప్ స్పీడ్ వచ్చేసి బైక్ ఈజీగా 115 అయితే వెళ్ళిపోతుంది. ఇంతే భయ్య వీడియో అయితే హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V 2024 ఎడిషన్ బైక్ గురించి అయితే. ఇంక బైక్ ఒక ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,38,500 రూపీస్ అవుతుంది. అండ్ ఈ ఇయర్లో వచ్చిన ఈ బైక్లో కొత్తగా ఇంకొక కలర్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ కలరే బ్రౌన్ కలర్. దీని పేరు వచ్చేసి కెవిలర్ బ్రౌన్ అన్నమాట. ఈ కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఈ బైక్ ఒక కాంపిటీటర్స్ కానీ చూసుకున్నట్టయితే పల్సర్ N160 వస్తుంది, హోండా SP 160 వస్తుంది, TVS అపాచీ RTR 164V వస్తుంది. సో ఈ బైక్కి కాంపిటీటర్స్ అన్నమాట. ఇంకా కింద డిస్క్రిప్షన్లో మీకు షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్, లొకేషన్ అయితే ఇచ్చాను. ఒకవేళ ఈ బైక్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ గురించి కానీ, EMI గురించి కానీ, డౌన్ పేమెంట్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఇంకా డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళిపోండి, కనుక్కోండి, బైక్ అయితే మీరు కొనేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినా, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇలాంటి బైక్ రివ్యూస్ తెలుగులో ముందు ఇంకా తీసుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరికి థ్యాంక్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.